Hi, hello, namaste. Welcome to Compete Minds Presents Bharat, the daily current affairs show. మీ అందరికీ కూడా భారత్కి స్వాగతం సుస్వాగతం. జూలై 15వ తారీఖు నుండి రోజు సాయంత్రం 7 గంటలకి వచ్చే ఈ భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షోకి మీరందరూ చూపిస్తూ ఉన్న ప్రేమ అభిమానాలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీకు ఎప్పుడు ఖచ్చితంగా రుణపడి ఉంటాం. శివారెడ్డి లాజిక్స్ టీమ్ అవ్వచ్చు, కాంపీట్ మైండ్స్ రెండు ఒకటే బేసిక్గా. శివారెడ్డి లాజిక్సే కాంపీట్ మైండ్స్ అయింది. సో కాంపీట్ మైండ్స్ టీం ఎప్పుడు కూడా మీకు ఖచ్చితంగా రుణపడే ఉంటుంది, అందులో డౌటే లేదు. సో ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐపిసి ఈ 4 పరీక్షలని బాగా స్పెసిఫిక్గా కన్సిడర్ చేస్తూ ఇన్ జనరల్గా మిగిలిన పోటీ పరీక్షల మీద కూడా ఫోకస్ చేస్తూ కాంపీట్ మైండ్స్ ఎప్పటికప్పుడు మీకు అప్డేటెడ్ కంటెంట్ని ఇంట్రెస్టింగ్ వేలో, బెటర్ వేలో, మోస్ట్ ఇంపార్టెంట్లీ క్వాలిటేటివ్ వేలో అందించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా తీసుకొచ్చిన కొన్ని మార్పులు మీరు ఇటీవల గమనించున్నట్టయితే యూట్యూబ్కి సంబంధించి ఒక ప్రాపర్గా స్కెడ్యూల్, ఒక టైం టేబుల్ ఇచ్చింది కాంపీట్ మైండ్స్. ఇంగ్లీష్ వొకాబులరీ అని పొద్దున 8 గంటలకి, 10 గంటలకి దస్కా దమ్ అని చెప్పి, 3 గంటలకి మరీ ముఖ్యంగా స్పెసిఫిక్గా అగైన్ ఎస్ఐపిసి అంటే ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ అలానే పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా పోలీస్ యజ్ఞం కార్యక్రమం అవ్వచ్చు, 7 o'clockకి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో అవ్వచ్చు, అలానే డైలీ రాత్రి 9 గంటలకి డైలీ జాబ్ అలర్ట్స్. ఇలా వివిధ అంశాలతో మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అందాలని అన్ని విధాలుగా అన్ని డిఫరెంట్ వేస్లో పాసిబుల్స్లో ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ కూడా మీకు అన్ని విధాలుగా రీచ్ అవుట్ అవ్వాలి అని చెప్పి కాంపీట్ మైండ్స్ ప్రయత్నం చేస్తుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైమ్, లెట్స్ గెట్ టు ది డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్స్, భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో. సో ఎవరైతే మొట్టమొదటిసారిగా వస్తూ ఉన్నారో, ఈ భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో స్టార్ట్ అయింది జూలై 15వ తారీఖు. సో ఇవాళ జూలై 20. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వీక్. సక్సెస్ఫుల్గా ఒక పూర్తి వారం పూర్తి చేసుకుంది. సో మీ అందరికీ కూడా మరొక్కసారి థ్యాంక్ యూ చెప్తూ, మనం ఏదైతే ఈ భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో ఉందో థాట్ ఫర్ ద డేతో స్టార్ట్ చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ద డేతో డీటెయిల్స్లోకి వెళ్ళి తర్వాత ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్, సైన్స్ అండ్ టెక్, అవార్డ్స్ అండ్ ఆనర్స్, అపాయింట్మెంట్స్, బిజినెస్ అండ్ ఫైనాన్స్, లేదు ఎకనామిక్స్, ఎన్వైర్మెంట్, స్పోర్ట్స్, మిస్సెలేనియస్, ఇలా ఆ రోజు న్యూస్ పేపర్లో ఏవైతే ముఖ్య అంశాలు వచ్చాయో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. రిమెంబర్, ఆ రోజు ముఖ్య అంశాలు అంటే ఏంటి? ఇవాళ తారీఖు ఎంత? జూలై 20. సో జూలై 20 న్యూస్ పేపర్ ఏదైతే ఉందో ఆ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్య అంశాలు, అలానే జూలై 19 భారత్ ఎపిసోడ్ షూట్ అయిపోయిన తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్, అలానే జూలై 20 న్యూస్ పేపర్ వచ్చిన తర్వాత భారత్ ఎపిసోడ్ జూలై 20ది షూట్ చేసే లోపల వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తారనమాట. సో టెక్నికల్గా మీరు ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో యూ ఆర్ ఆన్ అన్ అప్డేటెడ్ పాత్ అనమాట. సో ఏది ఏమైనా సరే, దిస్ ఇస్ ద ఫస్ట్ వీక్ కాబట్టి మీలో చాలా మంది కొత్తగా వచ్చి చూస్తూ ఉండొచ్చు. ఇప్పటివరకు ఒకవేళ మీరు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని చాలా వాల్యుబుల్గా, చాలా క్వాలిటేటివ్గా మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ముందుగా థాట్ ఫర్ ద డే, నేటి సూక్తి ఏంటి అని గమనిస్తే, యువర్ ఫ్యూచర్, మీ భవిష్యత్తు ఈస్ క్రియేటెడ్ బై వాట్ యు డూ టుడే అండ్ నాట్ టుమారో అంటున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఎస్ఎస్సి అవ్వచ్చు, ఆర్ఆర్బి అవ్వచ్చు, అలానే బ్యాంకింగ్ అవ్వచ్చు, ఎస్ఐపిసి అవ్వచ్చు, ఈ అన్ని పరీక్షలకి కూడా మీకు క్వాలిటేటివ్ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది కాంపీట్ మైండ్స్, విచ్ ఈస్ నథింగ్ బట్ శివారెడ్డి లాజిక్స్ టీమ్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ 4 సబ్జెక్టులకి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో ఇటు యాప్ ద్వారా కానీ, కాంపీట్ మైండ్స్కి యాప్ ఉంది, మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఎప్పుడూ కూడా స్టూడెంట్స్కి ఏ విధంగా చెప్తే బాగుంటుంది, లేదు స్టూడెంట్స్కి ఏ విధంగా ఇది హెల్ప్ అవుతుంది, అలా వాటన్నిటిని కన్సిడర్ చేస్తూ మీకు కంటెంట్ ఇస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇన్జనరల్గా మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా అసలు ఒక ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఏముంది, ఆ సిలబస్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్స్లో మీకు ఎన్ని వచ్చు ఎన్ని రావు, రాని వాటిలో మీకు తెలిసిన సబ్జెక్ట్ ఏదన్నా ఉందా, తెలియని సబ్జెక్ట్ ఏదన్నా ఉందా, తెలిసిన సబ్జెక్ట్ని ఎంత తొందరగా ఫినిష్ చేయొచ్చు, తెలియని సబ్జెక్ట్ని ఎంత తొందరగా ఎంత బాగా నేర్చుకోవచ్చు, అలానే
వీటికి సంబంధించి టెస్ట్ సిరీస్లు, వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్లు, మళ్ళీ వాటికి సంబంధించిన రివిజన్లు, ఓవరాల్గా చదివిందంతా కూడా గుర్తుపెట్టుకుని మర్చిపోకుండా ఉండే ప్రయత్నం, ఇదంతా కూడా మీరు రోజు చేస్తూ ఉంటేనే ఖచ్చితంగా మీరు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నారో, ఒక గవర్నమెంట్ జాబ్, అది ఖచ్చితంగా సాధించగలుగుతారు. బికాస్ మనం ఇన్ జనరల్ ఒకవేళ పర్స్పెక్టివ్గా మాట్లాడుకున్నా సరే, మీరు ఎప్పుడూ కూడా ప్రజెంట్లోనే ఉండగలరు. మీరు వెనక్కి వెళ్ళలేరు, మీరు భవిష్యత్తుకు కూడా వెళ్ళలేరు. మీరు 20వ తారీఖులో మటుకే ఉండగలరు, మీరు 19కి వెళ్ళలేరు, 21కి వెళ్ళలేరు. సో మీరు ఎప్పుడు ఉండగలిగేది ప్రజెంట్లో మటుకే. సో మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు ఆ రోజులో ఏం చేయగలుగుతారు అనేది మ్యాటర్ అవుతుంది. సో అందుకని మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు అనేది అది రేపు కాదు, ఈ రోజు మీరు ఏం చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో డూ వాట్ యు హ్యావ్ టు డూ అండ్ యూ విల్ బికమ్ వాట్ యు వాంట్ టు బికమ్. సో తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే, ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటి అని. సో ఇవాళ డేట్ అంతా జూలై 20. జూలై 20th యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని గమనిస్తే, ముందుగా ఇంటర్నేషనల్ మూన్ డే, అంతర్జాతీయ చంద్రుడి దినోత్సవం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే జూలై 20, 1969 చంద్రుడి మీదకి, మూన్ మీదకి మొట్టమొదటిసారిగా ఒక మనిషి వెళ్ళాడు. మనిషి వెళ్ళి చంద్రుడి మీద కాలు మోపాడు. సో కాలు మోపింది మొట్టమొదటిసారిగా ఎవరు అని అంటే నీల్ ఆమ్స్ట్రాంగ్. నీల్ ఆమ్స్ట్రాంగ్ తర్వాత కాలు మోపింది ఎవరు అని అంటే ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్. సో ఎడ్విన్ ఆల్డ్రిన్ లేదు, బజ్ ఆల్డ్రిన్. సో వీళ్ళిద్దరూ కూడా మూన్ మీద, చంద్రుడి మీద కాలు మోపారు. గుర్తుపెట్టుకోండి, చంద్రుడు భూమికి ఉన్న ఒక న్యాచురల్ శాటిలైట్, అంటే ప్రాకృతిక ఉపగ్రహం, అంటే సహజ ఉపగ్రహం. మన ఎర్త్కి ఒకే ఒక్క న్యాచురల్ శాటిలైట్ ఉంది, అది మూన్. సో దాని మీద నీల్ ఆమ్స్ట్రాంగ్ ముందు కాలు పెట్టారు, తర్వాత ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్. ఇదంతా జరిగింది ఈ రోజున. అందుకే ఈ రోజున ఇంటర్నేషనల్ మూన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. 2024వ సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటి అని గమనిస్తే ఇల్యూమినేటింగ్ ద షాడోస్. మామూలుగా షాడోస్కి ఎప్పుడు కూడా లైట్ ఉండదు. కాంతి ఎక్కడికైతే చేరదో అక్కడ షాడోస్ లేదు డార్క్ రీజన్స్ ఫామ్ అవుతాయి. కానీ ఆ షాడో రీజన్ని కూడా కాంతివంతంగా విరజిమ్మేలాగా చేయాలి అన్నదే 2024 సంవత్సరం యొక్క థీమ్. ఎందుకని మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ చంద్రయాన్-3. చంద్రయాన్-3 ఎక్కడ ల్యాండ్ అయింది? చంద్రుడి యొక్క సౌత్ పోల్ దగ్గర. సౌత్ పోల్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, బికాస్ మనం సౌత్ పోల్ ఇంజన్ కన్సిడర్ చేస్తే అక్కడికి సన్లైట్ వెళ్ళదు, సూర్యుడి యొక్క కాంతి దక్షిణ ధ్రువం మీద పడదు. అండ్ అది ఫార్ సైడ్లో ఉంది అని అంటే మనం దాన్ని ఎప్పుడు చూడలేము. బికాస్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ లైక్ ఇల్యూమినేటింగ్ ద షాడోస్ అనమాట. అదే 2024 యొక్క థీమ్ ఇంటర్నేషనల్ మూన్ డేకి సంబంధించి. తర్వాత ఇదే జూలై 20వ తారీఖున ఇంటర్నేషనల్ చెస్ డే కూడా సెలబ్రేట్ చేస్తారు. చదరంగం ఆట ఏదైతే ఉందో దీనిని ఇండియానే ఇన్వెంట్ చేసింది అని చెప్తారు. సో అంతర్జాతీయ చదరంగ దినోత్సవం ఏదైతే ఉందో అది వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సో 2024కి సంబంధించి స్పెసిఫిక్గా థీమ్ అంటూ ఏమీ లేదు, బికాస్ ఇట్స్ ఎ గేమ్. లేదు, కొంతమంది మేబీ స్పోర్ట్స్ కింద కన్సిడర్ చేయొచ్చు, నో వరీస్. సో స్పోర్ట్స్కి సంబంధించి కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఉంటుంది, ఆ క్రీడ ఎంతమంది ఎక్కువగా ఆడగలిగితే అంత మంచిది అని. సో టు మేక్ ద గేమ్ యూనివర్సల్ అండ్ మోర్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ గేమ్ అలవాటు అయ్యేలాగా, అలానే అందరూ ఆడగలిగేలాగా చేయడం. మీరు అనొచ్చు చెస్ ఏముంది మాస్టర్, ఎవరైనా ఆడగలుగుతారని. నో, ఈవెన్ మీరు ఇండియాలో చూసినా సరే చాలా మందికి చెస్ అనే ఒక గేమ్ ఉందన్న సంగతి తెలియదు. మీరు నమ్మకపోతే వెళ్ళి అడగండి కావాలంటే ఎప్పుడైనా. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో చదరంగం చెస్ అని ఒక గేమ్ ఉంటుందని వీళ్ళు అడగండి, చాలా మందికి తెలియదు. సో ఏది ఏమైనా ఆ గేమ్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడం. సో అట్లా ఇంటర్నేషనల్ మూన్ డే, అలానే ఇంటర్నేషనల్ చెస్ డే జూలై 20వ తారీఖున సెలబ్రేట్ చేసుకుంటారు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే జూలై 20వ తారీఖు చరిత్రలో ఒక ఇంపార్టెంట్ డే అని చెప్పొచ్చు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇందులో ఇది మనం ఈ వారం రోజుల లోపలే చేసిన ఇంకో మేజర్ అప్డేట్ అనమాట. ఎందుకనంటే కేవలం ఇంపార్టెంట్ డేస్ థీమ్స్ పరంగానే కాదు, చరిత్రలో ఆ రోజు ఏమన్నా ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ జరుగుంటే దాని గురించి కూడా మీరు తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం అని చెప్పి అది యాడ్ చేయడం జరిగింది. సో 1905వ సంవత్సరం 1905లో జూలై 20న బెంగాల్ యొక్క ఫస్ట్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉందో అది అప్రూవ్ చేయడం అయిందనమాట. సో ఆ పర్టికులర్ టైంలో ఇండియాకి వైస్రాయ్గా ఎవరున్నారు అని అంటే లార్డ్ కర్జన్ గారు ఉన్నారు. సో
బెంగాల్ యొక్క పార్టీషన్కి సంబంధించి మొదటి పార్టీషన్ సంబంధించి ఏదైతే అప్రూవ్ అయిందో ఒక విధంగా అది భారతదేశపు అప్పటి భవిష్యత్తును మార్చబోయేది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియా యొక్క హిస్టరీకి సంబంధించి. తర్వాత వివరాల్లోకి వెళ్తే మనం ఇందాక అనుకున్నాము ఇంటర్నేషనల్, నేషనల్, అలానే రీజనల్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, బిజినెస్ అండ్ ఫైనాన్స్, అవార్డ్స్ అండ్ ఆనర్స్ ఇలా డిఫరెంట్ కేటగిరీ వైజ్ తెలుసుకుంటాము అని. సో మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ అంశాలకు సంబంధించి గమనిస్తే ముందుగా వరల్డ్ హెరిటేజ్ మీట్. ఈ వరల్డ్ హెరిటేజ్ మీట్ ఏదైతే ఉందో దీన్ని వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అని పిలుస్తారు. కాకపోతే కన్వెన్షన్ అందరికీ అంత ఈజీగా గుర్తుండదు, లేదు పలకలేరు అని చెప్పి వరల్డ్ హెరిటేజ్ మీట్ అని కూడా అంటారు. బట్ రెండు ఒకటే. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యునెస్కోకి సంబంధించి, యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ యునెస్కో ఏదైతే ఉందో నవంబర్ 16, 1945లో ఏర్పాటైంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్యారిస్ నగరంలో ఉంది. ఇది ఏ పేరెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అని అంటే యుఎన్ ఈకోసాక్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అయితే ఉందో ఐక్యరాజ్య సమితికి సంబంధించి అది యునెస్కో యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్. ఇందులో మనం జాగ్రత్తగా గమనిస్తే 194 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏదైతే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయో, ప్రపంచ వారసత్వ కట్టడాలు లేదా ప్రపంచ వారసత్వ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక సమావేశం అయ్యేదే ఈ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటే 2024లో ఈ వరల్డ్ హెరిటేజ్ మీట్ లేదా వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఇండియా నిర్వహిస్తూ ఉందన్నమాట 2024 సంవత్సరానికి సంబంధించి. అలానే ఇండియా దీన్ని మొట్టమొదటిసారిగా కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు 2024 కలుపుకుంటే 46వది అనమాట. సో 46 సార్లలో ఇండియా ఇప్పటివరకు ఎప్పుడు కండక్ట్ చేయలేదు. సో 46వసారి కండక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ టైం ఇండియా కండక్ట్ చేస్తుంది, అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇది ఎక్కడ హోస్ట్ చేస్తున్నారు, ఎప్పుడు హోస్ట్ చేస్తున్నారు, లేదు ఎవరు దీన్ని ఇనాగ్రేట్ చేస్తారు, ఇలా చాలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది పోటీ పరీక్షల్లో. బట్ ఏది ఏమైనా ఇది దానికి సంబంధించిన కొంచెం సమాచారం మటుకే. బట్ ఇన్ జనరల్గా ఈ వరల్డ్ హెరిటేజ్ మీట్ లేదా వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అనేది వార్తల్లోకి ఎందుకు వచ్చింది అని అంటే ఎఫర్ట్స్ ఆన్ టు ప్రివెంట్ వాటర్ లాగింగ్. సో ఇది ఏ కాలం? వర్షాకాలం. మీరు కలికాలం అని అనొద్దు ప్లీజ్. సో ఇది వర్షాకాలం. సో మన ఇన్ జనరల్గా ఇండియా యొక్క రోడ్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ జనరల్గా ప్రతిసారి రోడ్స్ అనే కాదు కానీ ఇన్ జనరల్గా కూడా ఇప్పుడు ఒక బ్రిడ్జ్ ఉంది, ఇలా బ్రిడ్జ్ కిందకు వచ్చినప్పుడు అక్కడ నీరు ఎంతో కొంత నిలిచిపోయే అవకాశం ఉంది అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్. దురదృష్టవశాత్తు మన భారతదేశం యొక్క రోడ్ల యొక్క డ్రైనేజ్ సిస్టమ్ అంత బాగా లేదు, విచ్ ఇస్ అ ఫ్యాక్ట్. సో అందుకని రోడ్స్ మీద ఎప్పుడు కూడా నీళ్ళు నిలిచిపోయి ఉంటాయి అండ్ అది పోవడానికి కూడా చాలా రోజులు సమయం పడుతుంది. అందుకని ఇప్పుడు ప్రపంచానికి సంబంధించి ఒక సమావేశం సదస్సు జరుగుతుంది కాబట్టి ఎంత కాదన్నా సరే విదేశాల నుంచి చాలా మంది వస్తారు కాబట్టి మన పరువు మనం పోగొట్టుకోలేం కదా, ప్రాక్టికల్లీ స్పీకింగ్. సో అందుకని పంపు సెట్లు, మోటార్లు, సీసీటీవీ కెమెరాలు, దగ్గరగా 200 మంది స్టాఫ్, 10కి పైగా కంట్రోల్ రూమ్స్, వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడా కూడా నీరు నిలిచిపోకుండా ఉండేలాగా చేయడం కోసం చర్యలు తీసుకుంటూ ఉన్నారని చెప్పి న్యూస్లో ఆర్టికల్ వచ్చింది. అండ్ రిమెంబర్, మనం డిస్కస్ చేసే అన్ని కరెంట్ అఫైర్స్ కూడా ఏవైతే న్యూస్ పేపర్స్లోను అలానే వెబ్సైట్స్లోను ఇన్ జనరల్గా ఆన్లైన్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చినవే మనం డిస్కస్ చేస్తాం తప్పితే ఏవో గాల్లోంచి లేపుకొచ్చి అయితే మనం డిస్కస్ చేయము. సో ఏది ఏమైనా ఇది న్యూస్, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్ ఇది. సో స్ట్రైట్గా క్వశ్చన్ అడిగినా సరే ఈ విధంగా అడగచ్చు, లేదా ఒకవేళ దీనికి సంబంధించి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఏంటి పరిస్థితి అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కాంపీట్ మైండ్స్, అదే మన శివారెడ్డి లాజిక్స్కి సంబంధించి ఏదైతే యూట్యూబ్ ఛానల్లో మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో మీకు ఇక్కడ కేవలం కరెంట్ అఫైర్ ఒక్కటే కాదు, దానికి సంబంధించిన కాంటెక్స్ట్ అంటే దాని వెనక ఉన్న నేపథ్యం, సందర్భం ఏంటి, అలానే దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తారు. బికాస్ ఆఫ్ విచ్ మీరు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 వారాల తర్వాత లేదు ఒక నెల రోజుల తర్వాత ఈ నెల రోజుల్లో జరిగిన ముఖ్యాంశాలు ఏంటి అని గమనిస్తే మీకు కరెంట్ అఫైర్స్ అంతా కూడా తెలుస్తుంది. అలానే ఆ కరెంట్ అఫైర్ అసలు వార్తల్లోకి ఎందుకు వచ్చిందని ఒక ఐడియా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది, మీకు రివిజన్ కూడా అయిపోతుంది. అండ్ రిమెంబర్, ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్ని శివారెడ్డి లాజిక్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తారు. సో మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలి, చదువుకోవడానికి ఈజీగా ఉంది అని అనుకుంటే కనుక మీరు అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు, నథింగ్ టు వరీ. సో ఏది ఏమైనా వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ 2024 గుర్తుపెట్టుకోండి, దీన్నే వరల్డ్ హెరిటేజ్ మీట్ అని కూడా అంటున్నారు. సో పేరు మార్పు అంటే భయపడద్దు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
2024 సంవత్సరానికి సంబంధించి ఇండియా మొట్టమొదటిసారిగా హోస్ట్ చేస్తుంది. ఇది 46వసారి. చెప్పానుగా 46 సార్లు ఇండియా మొదటిసారి హోస్ట్ చేస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? ఇది 21 జూలై నుంచి 31 జూలై వరకు జరుగుతుంది. 21 జూలై నుంచి 31 జూలై వరకు. ఎక్కడ జరుగుతుంది? ఇది భారత్ మండపంలో జరుగుతుంది. ఇంతకీ భారత్ మండపం ఏంటి అని అంటే ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. ఏం లేదు, అంతర్జాతీయ సదస్సులు సమావేశాలు ఏమన్నా జరిగితే వాటికి సంబంధించి ఒక సెంటర్ లాగా భారత్ మండపాన్ని నిర్మించడం జరిగింది. 2023లో ఏదైతే G20 సమావేశం జరిగిందో ఆ G20 సమావేశం కూడా ఈ భారత్ మండపంలోనే జరిగింది. ఇంతకీ ఇది ఎక్కడ ఉంది? ఇది మన భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో ఉంది. అలానే గుర్తుపెట్టుకోండి, ఇది ఎన్నోసారి 46వసారి ఇండియా ఫస్ట్ టైం హోస్ట్ చేస్తుంది కాబట్టి ప్రామినెన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అలానే ఈ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అంటే 16 నవంబర్ 1972. గుర్తుపెట్టుకోండి, యునెస్కోనేమో 16 నవంబర్ 1945లో స్థాపించబడింది. అదే 16 నవంబర్ 1972లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. అంటే యునెస్కో ఉన్నప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇది లేదు, తర్వాత తీసుకొచ్చారు. అలానే ప్రస్తుతం ఈ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ఏదైతే ఉందో అందులో ఉన్న సభ్య దేశాలు ఎన్ని అని గమనిస్తే 21 దేశాలు. గుర్తుపెట్టుకోండి, యునెస్కోలో ఉన్నమేమో 194 దేశాలు, 194 కంట్రీస్ యునెస్కోలో ఉన్నాయి. కానీ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్లో మటుకు కేవలం 21 కంట్రీస్ ఉన్నాయి. ఈ 21 కంట్రీస్లో ఇండియా కూడా ఉంది. సో ఈ 21 కంట్రీస్కి సంబంధించి ఏదైతే వ్యవధి కాలం ఉంటుందో సభ్యత్వం పొందడానికి అది 6 సంవత్సరాలు. అలానే ఇండియాలో ప్రస్తుతం ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని ప్రపంచ వారసత్వ కట్టడాలు లేదు ప్రదేశాలు లేదా ప్రాంతాలు ఉన్నాయి అని అంటే 42. కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్న నెంబర్స్ కాబట్టి. లేదు ఒక విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే 42, 44, 46. సో ఆబ్వియస్గా కొంచెం డిఫరెన్స్ ఉంది. లేదు 2024కి సంబంధించి కాబట్టి అలా అన్న డిఫరెన్స్ చూసుకోండి, మీకు ఎలా గుర్తు అనిపిస్తే. 46వసారి ఇండియాలో జరుగుతుంది. ఇండియాలో 42 కట్టడాలు వాటర్ ఉన్నాయి. సో ఈ 42లో రీసెంట్గా యాడ్ చేసినవి ఏంటి అని అంటే 2 గమనిస్తే కనుక, ఒకటి శాంతినికేతన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నిర్మించారు శాంతినికేతన్. రెండవది సేక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ హొయసలాస్. సో హొయసల పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొన్ని కట్టడాలని చెప్పచ్చు. ఈ రెండిటికి కూడా ఇటీవల ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తింపు దక్కింది. సో వాటితో ఇండియాలో టోటల్ ఎన్ని ఉన్నాయని గమనిస్తే కనుక 42 ఉన్నాయని చెప్పచ్చు. సో ఇది వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్కి సంబంధించి ఇది ప్రస్తుతం కరెంట్ ఇన్ఫర్మేషన్. ఇది దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్. అలానే మరి ఆబ్వియస్గా వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడల్లా యునెస్కోకి సంబంధించి కూడా డిస్కషన్ ఖచ్చితంగా వస్తుంది, బికాజ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రిలేటెడ్ టు దిస్ కాబట్టి. మరి యునెస్కోకి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ గమనిస్తే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అన్న సంగతి మనం ఇందాక తెలుసుకున్నాం. అలానే యునెస్కో సంస్థ ఏదైతే ఉందో ఇది ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ, అంటే ఒక ప్రత్యేకమైన సంస్థ. దేని యొక్క ప్రత్యేకమైన సంస్థ? ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క ప్రత్యేక సంస్థ. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు యునైటెడ్ నేషన్స్ని యుఎన్ అని రాస్తారు, కొన్నిసార్లు యుఎన్ఓ అని రాస్తారు. ఆ రెండు కూడా ఒకటే. అలానే ఈ యునెస్కో యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ ఏంటి అని గమనిస్తే యునైటెడ్ నేషన్స్ ఈకోసాక్. నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అని చెప్పి, మీకు జాగ్రత్తగా గుర్తున్నట్టయితే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ దాని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను, రైట్? అలానే ఇది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 16 నవంబర్ 1945. అది కూడా మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము, రైట్? అలానే దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ అని కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. మేబీ కొంతమందికి హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోవచ్చు. సో ఏది ఏమైనా మీకు ఫ్యూచర్లో కూడా రెఫరెన్స్ పరంగా చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే కాంపీట్ మైండ్స్ అవ్వచ్చు, లేదు శివారెడ్డి లాజిక్స్ టీమ్ అవ్వచ్చు, మేము బిలీవ్ చేసేది ఒకటే, మీకు కంటెంట్ కొన్నిసార్లు ఒక పేజే రావచ్చు, కొన్నిసార్లు 10 పేజీలు రావచ్చు. అది 1 పేజ్ అయినా 10 పేజీలైనా సరే క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక్కసారి క్వాలిటీ కంటెంట్ ఇస్తే మీకు మళ్ళీ చదువుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని. ఎండ్ ఆఫ్ ద డే మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది మీ కల కదా, మీ కళను నిజం చేయడం మా కళ, మా బాధ్యత కూడా. సో ఏది ఏమైనా యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్. ఇది ఏంటిది? ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని. అలానే ఇదే ప్యారిస్లో ఇప్పుడు 2024 ఒలింపిక్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. అలానే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏదైతే ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ ఉందో, ఏదైతే
ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ ఉందో అది కూడా వార్తల్లో ఉంటుంది కాబట్టి, అది కూడా చరిత్రకి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా డిస్కషన్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే మనం ఇందాక అనుకున్నాం కదా యునెస్కోలో మెంబర్ నేషన్స్ ఎన్ని ఉన్నాయంటే 194 అని. కాకపోతే ఇక్కడ ఒక మేజర్ ఎక్సెప్షన్ ఏంటి అని అంటే యుఎన్ఓలో ఏ దేశాలు అయితే సభ్యత్వం పొందిన దేశాలు ఉంటాయో అవన్నీ కూడా బై డిఫాల్ట్ యునెస్కోలో సభ్యత్వం పొందుతాయి. సో విచ్ ఎవర్ కంట్రీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఆర్ అ మెంబర్ స్టేట్ ఆఫ్ యుఎన్ఓ దే విల్ బి గెటింగ్ ద మెంబర్షిప్ విత్ ఇన్ యునెస్కో యాజ్ వెల్. కానీ ఇజ్రాయెల్ దేశం అలానే లైఖెన్స్టైన్ ఈ 2 దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి యుఎన్ఓలో మెంబర్ కంట్రీసే కానీ యునెస్కోలో మెంబర్ కంట్రీస్ కాదు. సో క్వశ్చన్ ఎప్పుడైనా ఈ విధంగా అడగవచ్చు, యుఎన్ఓలో మెంబర్షిప్ ఉన్నా కూడా యునెస్కోలో సభ్యత్వం లేని దేశాలు క్రింది వాటిలో ఏవి అని అడిగే అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్, లైఖెన్స్టైన్. ఇదేమో యూరోప్లో ఉండేది, ఇదేమో ఏషియాలో ఉండేది ఇజ్రాయెల్ అనమాట. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ యునెస్కో కొన్ని రిపోర్ట్స్ని కూడా రిలీజ్ చేస్తుంది. వాటిలో కొన్ని గమనిస్తే ఒకటి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్, రెండవది గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్. సో కింది వాటిలో ఏ రిపోర్టు యునెస్కో ద్వారా విడుదలవుతుంది అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. రిమెంబర్ క్వశ్చన్ ఎక్కడి నుంచి అని అడగచ్చు. ఖచ్చితంగా ప్రతిసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ను లేదు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లాంటి క్వశ్చన్ అడగాలని రూల్ అయితే ఎక్కడ రాసి పెట్టి లేదు. ఇన్జనరల్గా మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక హింట్ ఇస్తే కనుక నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 2023 సంవత్సరంలో జరిగిందో ఎస్ఐకి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్, అందులో ఒక క్వశ్చన్ మనం జాగ్రత్తగా గమనిస్తే సలామీ స్లైసింగ్ అంటే ఏంటి అని అడగడం జరిగింది. సలామీ స్లైసింగ్ అంటే ఏంటి అని అడగడం జరిగింది. నేను చెప్పేది నమ్మకపోతే మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2023లో ఏదైతే ఎస్ఐ మెయిన్స్ జరిగిందో దాంట్లో క్వశ్చన్ పేపర్ చూడండి, ఆ వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ బేసిక్గా ఏంటంటే ఏదైనా భూభాగాన్ని కొంచెం 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 ఆక్రమించుకుంటూ ఉండడం అనమాట. అయితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన ఎక్స్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అఫ్ కోర్స్ ఇప్పుడు లేట్ చీఫ్ ఆఫ్ లేట్ అని చెప్పొచ్చు బికాస్ ఆయన మరణించారు దురదృష్టవశాత్తు ఒక హెలికాప్టర్ క్రాష్లో, జనరల్ బిపిన్ రావత్ గారు. ఆయన ఈ మాట అన్నారనమాట, సలామీ స్లైసింగ్ అని చెప్పి. సో బిపిన్ రావత్ గారు ఎలాగో వార్తల్లో ఉంటారు కాబట్టి ఆయన అన్న మాట మీద కూడా ప్రశ్న వచ్చేసింది. గెటింగ్ ద పాయింట్. అలానే ఇన్ జనరల్గా ఎప్పుడు కూడా మినిస్ట్రీస్కి మినిస్టర్స్ ఎవరున్నారో అని అడుగుతారు ఇన్ జనరల్గా. అలానే సేమ్ ఇదే పేపర్లో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పర్టికులర్ మినిస్ట్రీకి సంబంధించిన సెక్రటరీ ఎవరని అడిగారు. ఇన్ జనరల్గా సెక్రటరీ ఎవరు అడుగుతారు అనేది అంత మనం పట్టించుకోము, బట్ సెక్రటరీ కూడా అడిగారు. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, మీరు ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని కూడా లైట్గా తీసుకోవడానికి స్కోప్ అయితే ఖచ్చితంగా లేదు. మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చాలా సీరియస్గానే తీసుకోవాలి. ఇది రాదు అని మీరు వదిలేయడానికి లేదు. సో ఏది ఏమైనా ఇవి యునెస్కో రిలీజ్ చేసే రిపోర్ట్స్. అట్లా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది వార్తల్లో వచ్చిన అంశం, దానికి సంబంధించిన కాంటెక్స్ట్, దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్. అలానే తర్వాతది గమనిస్తే కనుక మైక్రోసాఫ్ట్ అవుటేజ్ డిస్రప్ట్స్ సెవరల్ సెక్టర్స్ వరల్డ్ వైడ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మైక్రోసాఫ్ట్ సో మైక్రోసాఫ్ట్కి సంబంధించి ఏదైతే అజ్యూర్ క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయో, అజ్యూర్ క్లౌడ్ సర్వీసెస్. సో అజ్యూర్ అనే సంస్థను మైక్రోసాఫ్ట్ కొనుక్కోవడం వల్ల వాటర్ అదంతా వచ్చేసిందని చెప్పొచ్చు. సో మైక్రోసాఫ్ట్కి సంబంధించి అజ్యూర్ క్లౌడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ యొక్క క్లౌడ్ సర్వీసెస్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చిందనమాట. ఆ అప్డేట్ ఒక విధంగా చెప్పాలి అంటే ఫేక్ లేదు, రాంగ్ అప్డేట్ లేదు, అన్నెసరీ అప్డేట్ అని చెప్పొచ్చు. సో ఆ అప్డేట్ ఎవరెవరైతే చేశారో ఆ విధంగా చేయడం వల్ల చాలా వరకు డివైజెస్ అలానే చాలా వరకు సిస్టమ్స్ అన్నీ కూడా ఎయిదర్ ఆగిపోవడం కానీ లేదు మాల్ ఫంక్షన్ చేయడం కానీ ప్రారంభించాయి అనమాట. మాల్ ఫంక్షన్ అంటే సరిగ్గా పని చేయకపోవడం అని అర్థం. సో ఎయిదర్ ఆగిపోయాయి లేదు పని చేసినా సరిగ్గా పని చేయకపోవడం. సో ఇది యాక్చువల్గా ముందు ఓన్లీ యూఎస్ఏ వరకు రెస్ట్రిక్ట్ అయి ఉంది కొంచెం సమయం వరకు, కొన్ని గంటల వరకు. బట్ తర్వాత ఎండ్ ఆఫ్ ద డే టెక్నాలజీతో రిలేట్ అయింది కాబట్టి ఇంటర్నెట్ ద్వారా అన్ని డివైజెస్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి అది మెల్లిమెల్లిగా ప్రపంచవ్యాప్తంగా పాకేసింది, ఇండియాకి కూడా పాకింది. ఎంతలా పాకింది అని మనం గమనిస్తే కనుక హాస్పిటల్స్లో కొన్ని డివైజెస్ సరిగ్గా పనిచేయడం లేదు, అలానే ఎయిర్పోర్ట్స్లో టైమ్స్ సరిగ్గా తెలియడం లేదు, అరైవల్స్ డిపార్చర్స్లో చాలా ఇబ్బందులు వచ్చాయి. కొన్ని ఫ్లైట్స్ని డిలే చేయవలసి వచ్చింది, కొన్ని ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేయవలసి వచ్చింది. అలానే కేవలం ఇది ఒకటే కాదు, ఇంకో మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే స్టాక్ బ్రోకరేజ్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో లేదు స్టాక్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చాలా ఎక్కువగా ఇబ్బందులు పడ్డారనమాట. సో ఎస్పెషలీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మిల్లీ సెకండ్స్, నానో సెకండ్స్లోనే
చాలా హ్యూజ్ నెంబర్లో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్ జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఆ సిస్టమ్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల చాలామంది వాళ్ళ డబ్బులు కోల్పోయారనమాట. సో అందుకని దాని యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మన ఈ మైక్రోసాఫ్ట్ అనే వర్డ్ని కన్సిడర్ చేయకపోతే కాసేపు ఇక్కడ ఇంకా మిగతా ఏం లేదు. సో దీనివల్ల ఆ సిగ్నిఫికెన్స్ వస్తుంది కాబట్టి దానికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మైక్రోసాఫ్ట్ ఈ సంస్థ యొక్క ఫౌండర్ ఎవరు, అలానే ప్రస్తుతం CEO ఎవరు గుర్తుపెట్టుకోండి. CEO అంటే ఏంటి? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. CEO యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని కూడా అడగవచ్చు, మనం చెప్పలేము. సో బేసిక్గా కొన్నిసార్లు సంస్థలకి చైర్మన్ ఉంటారు, అలానే CEO కూడా ఉంటారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే CEO అంటే ఏంటి? ఆ కంపెనీకి సంబంధించిన డెసిషన్స్ అన్ని కూడా వాళ్ళు తీసుకుంటారు. కొన్నిసార్లు చైర్మన్ని అడిగి తీసుకుంటారు, కొన్నిసార్లు చైర్మన్ అడగకుండా తీసుకుంటారు. దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఒక ఇంట్లో గ్రాండ్ ఫాదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ గ్రాండ్ ఫాదర్ వర్క్ చేయట్లేదు, ఫాదర్ వర్క్ చేస్తున్నారు, ఫాదర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం స్టార్ట్ చేశాడు అని అనుకుందాం. అప్పుడు ఏం ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఏం చేయాలన్న అన్ని డిసిషన్స్ కూడా ఫాదరే తీసుకుంటాడు. కానీ కొన్ని విషయాల్లో ఫాదర్ గ్రాండ్ ఫాదర్ని కూడా కన్సల్ట్ చేస్తారు, రైట్? అలానే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ లైక్ ఫాదర్, అన్నీ కూడా తనే చేస్తాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వస్తే కనుక గ్రాండ్ ఫాదర్ యొక్క సజెషన్ గ్రాండ్ ఫాదర్ యొక్క డిసిజన్ లేదు సజెషన్ ఫాదర్ తీసుకున్నట్టుగా చైర్మన్ యొక్క కన్సల్టేషన్ కూడా CEO తీసుకోవచ్చు. సో ఆ విధంగా మైక్రోసాఫ్ట్ సంస్థ యొక్క ఫౌండర్ వచ్చేసి పాల్ ఆలన్, అలానే బిల్ గేట్స్. అలానే మైక్రోసాఫ్ట్ యొక్క ప్రస్తుత CEO వచ్చేసి సత్య నారాయణ నాదెల్లా. ఈయన అందరూ కూడా సత్య నాదెల్లా అని పిలుస్తారు, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. తర్వాత వచ్చేసి గూగుల్ సంస్థ. కొన్నిసార్లు ఈ గూగుల్ అనే పేరు వాడే బదులు ఆల్ఫాబెట్ అనే పేరు కూడా వాడుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఆల్ఫాబెట్ అనేది పేరెంట్ కంపెనీ, దానిలో గూగుల్ ఉంది. సో ఎప్పుడైతే ఒక సంస్థ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్తో పాటు ఇంకో ఏదో X అనే సంస్థ ఉందని అనుకుందాం, ఇది కూడా గూగుల్కి సంబంధించింది, కానీ ఇది కూడా చాలా పెద్ద సంస్థ అయినప్పుడు గూగుల్ దాన్ని హ్యాండిల్ చేయలేదు. అందుకని ఫైనాన్స్ రిలేటెడ్ అవ్వచ్చు, లేదు ఇన్ జనరల్గా మేనేజ్మెంట్ లాజిస్టికల్ ఇష్యూస్ అవ్వచ్చు, వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు? సో దీని అన్ని కూడా ఇంకో సంస్థ కింద పెట్టినట్టు పెడతారనమాట. సో అట్లా ఆల్ఫాబెట్ పేరెంట్ కంపెనీ అయిపోతుంది. సో అట్లా గూగుల్కి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే గూగుల్ని స్థాపించింది ఎవరు అని అంటే లారీ పేజ్, అలానే సర్జీ బ్రిన్. వీళ్ళిద్దరూ గూగుల్ని స్థాపించారు. ప్రస్తుతం గూగుల్ యొక్క CEO ఎవరు? సుందర్ పిచాయ్. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం గూగుల్కి CEO సుందర్ పిచాయ్ గారే, అలానే ఆల్ఫాబెట్కి కూడా ప్రస్తుతం CEO సుందర్ పిచాయ్ గారే. సో కొన్నిసార్లు పేరెంట్ కంపెనీకి వాళ్ళు ఏదైతే కంపెనీకి CEOగా ఉన్నారో రెండింటికి CEO సేమ్గా ఉండొచ్చు, కొన్నిసార్లు అలా ఉండరు అనమాట. ఆ డిఫరెన్స్ని గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి అమెజాన్ యొక్క ఫౌండర్ వచ్చేసి జెఫ్ బేజోస్. అలానే ప్రస్తుతం అమెజాన్ సంస్థ యొక్క CEO వచ్చేసి ఆండీ జెస్సీ. అలానే అమెజాన్కి సంబంధించి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మీరు అమెజాన్ లోగోని గమనిస్తే కనుక ఇలా A to Z అని చెప్పి ఒక యారో మార్క్ ఉంటుంది, రైట్? సో వాళ్ళ అర్థం ఏంటిది? A నుంచి Z వరకు మీకు అన్నీ కూడా లభిస్తాయని. అలానే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఎంతైతే పెద్దగా ఉందో వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా అంత పెద్దగా వ్యాపించాలి, అలానే వాళ్ళ దగ్గర A to Z అన్ని కూడా లభిస్తాయి అన్న ఉద్దేశంతో అమెజాన్ పేరు పెట్టి A to Z లోగో అలా పెట్టారనమాట. సో ఇది ఏమైనా అమెజాన్ యొక్క ప్రస్తుత CEO ఆండీ జాస్సీ. తర్వాత ఫేస్బుక్ దగ్గర గమనిస్తే కనుక సేమ్ ఫేస్బుక్ దగ్గర కూడా అంతే. ఫేస్బుక్ యొక్క పేరెంట్ కంపెనీ మెటా ఆధ్వర్యంలో ఫేస్బుక్ వర్క్ చేస్తుంది. అలానే ఫేస్బుక్ వాట్సాప్ని అలానే ఇన్స్టాగ్రామ్ని కూడా కొనుక్కుంది. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మీరు ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ బై ఫేస్బుక్ బై మెటా అని, వాట్సాప్ ఓపెన్ చేస్తే వాట్సాప్ బై ఫేస్బుక్ బై మెటా అని ఉంటుందన్నమాట. సో ఏది ఏమైనా ఇంజనరల్గా ఫేస్బుక్ అనే పేరు వాడతాం కాబట్టి ఫేస్బుక్ని స్థాపించింది. అలానే ఫేస్బుక్ యొక్క ప్రస్తుత CEO ఎవరు అని గమనిస్తే మార్క్ జకర్బర్గ్. అలానే యాపిల్ని గమనిస్తే యాపిల్ యొక్క ఫౌండర్ ఎవరు అని స్టీవ్ జాబ్స్, అలానే స్టీవ్ వాజ్నియాక్. స్టీవ్ జాబ్స్ చాలా మందికి తెలుసు, స్టీవ్ వాజ్నియాక్ తెలీదు, బట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అలానే యాపిల్ యొక్క ప్రస్తుత CEO ఎవరు అని అంటే కనుక టిమ్ కుక్. సో అట్లా మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, యాపిల్ ఇవన్నీ కూడా మేజర్ టెక్ జైంట్స్ అన్నమాట. అంటే టెక్నాలజీకి సంబంధించి ప్రపంచంలో ఉన్న పెద్ద సంస్థలు. వీటిలో ఏదో ఒకటి మీరు డైలీ యూస్ చేస్తూనే ఉంటారు. సో మీ దగ్గర ఒకవేళ యాపిల్ ఫోన్ ఉంటే మీరు డైలీ యాపిల్ యూస్ చేస్తూనే ఉంటారు. మీరు ఒకవేళ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే రోజు ఫేస్బుక్ యూస్ చేస్తూనే ఉంటారు. లేదు అట్లీస్ట్ ఫేస్బుక్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్ యూస్ చేస్తూనే ఉంటారు. అలానే అమెజాన్ నుంచి ఏదో ఒకటి బై చేస్తూనే ఉంటారు, లేదా అమెజాన్ ప్రైమ్లో సినిమాలు చూస్తూ ఉంటారు.
అలానే గూగుల్లో ఏదో ఒకటి సెర్చ్ చేస్తూనే ఉంటారు. అలానే మైక్రోసాఫ్ట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మీరు ఒక ల్యాప్టాప్ యూస్ చేస్తున్నా, లేదు ఒక పీసీ పర్సనల్ కంప్యూటర్ యూస్ చేస్తున్నా, మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమే సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి సో మీరు వీటిలో ఏదో ఒకటి డైలీ యూస్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఇవి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వీటన్నిటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా అమెరికాలోనే ఉందన్నమాట. దట్స్ ద వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్. అలానే కొన్నిసార్లు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక టర్మ్ యూస్ చేస్తారు, ఫాంగ్ అని చెప్పి. సో ఎఫ్ అంటే ఫేస్బుక్, ఏ అంటే అమెజాన్, ఇంకో ఏ అంటే యాపిల్, జీ అంటే గూగుల్, వేరాజ్ ఎన్ వచ్చేసి నెట్ఫ్లిక్స్. సో ఇక్కడ మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నాను నేను. అదేంటంటే మైక్రోసాఫ్ట్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి మైక్రోసాఫ్ట్ గురించి తెలుసుకుందాం, బట్ ఇక్కడ నెట్ఫ్లిక్స్ లేదు. సో నెట్ఫ్లిక్స్ని స్థాపించింది ఎవరు, అలానే నెట్ఫ్లిక్స్ యొక్క ప్రస్తుత CEO ఎవరో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇంజనరల్గా ఈ టర్మ్ని కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తూ ఉంటారు, ఫాంగ్, FAANG అని. సో గుర్తుపెట్టుకోండి. సో తర్వాత గమనిస్తే కనుక దానికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి గమనిస్తే కనుక బికాస్ ఇట్స్ ఒక విధంగా చెప్పాలంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది. బికాస్ నేను ఇందాక చెప్పాను ఇది ఒక విధంగా ఇట్స్ లైక్ ఎ ఫేక్ అప్డేట్ అని చెప్పి. ఎందుకు ఆ అప్డేట్ ఇచ్చింది అజ్యూర్ క్లౌడ్ సర్వీసెస్ సంస్థ కాదు, వేరే వాళ్ళు ఎవరో ఇచ్చేశారు ఒక విధంగా హ్యాక్ చేసి. సో అప్పుడు అది ఆబ్వియస్గా సైబర్ సెక్యూరిటీ అనే అంశానికి సంబంధించింది కాబట్టి ఇండియాలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా వాటికి సంబంధించి రెస్పాండ్ అయ్యే ఏదైనా సంస్థ ఉందా అంటే అదే సర్టిన్. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండియాలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి దేనికి సంబంధించి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి 24/7 సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే సంస్థ ఈ సర్టిన్ అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే న్యూఢిల్లీలో ఉంది. దీన్ని ఎప్పుడు స్థాపించారు అని అంటే 19th January 2004. అలానే దీని యొక్క మోటో ఏంటి, హ్యాండ్లింగ్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్. సో ఇప్పుడు ఏదైతే మైక్రోసాఫ్ట్కి సంబంధించి జరిగిందో ఆ ఇష్యూని కూడా సర్టిన్ హ్యాండిల్ చేస్తుంది. అలానే సర్టిన్ ఒక విధంగా చెప్పాలి అని అంటే ఈ అంశం ఏదైతే మైక్రోసాఫ్ట్కి సంబంధించిందో దాన్ని హైలీ సివియర్ కేటగిరీలోకి పుష్ చేసింది అనమాట. మనం దాని గురించి కూడా తెలుసుకుందాం. అలానే సర్టిన్ ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సర్టిన్ అనే సంస్థ పనిచేస్తుంది. అలానే సర్టిన్ ఎప్పుడైనా ఒక సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అటాక్ జరిగినప్పుడు ఆ థ్రెట్ ఎంతవరకు ఉండొచ్చు అనే దాన్ని వేరియస్ లెవెల్స్లో చెప్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇంజనరల్గా వాతావరణ పరిస్థితులకు సంబంధించి IMD గ్రీన్ అలర్టు, లేదు ఎల్లో అలర్టు, లేదు ఆరెంజ్, లేదు యాంబర్ అలర్టు, లేదు రెడ్ అలర్ట్ ఎలా అయితే ఇస్తుందో అలా లెవెల్ అలర్ట్స్ ఈ సర్టిన్ సంస్థ కూడా ఇస్తుంది. సో లెవెల్ 1 వచ్చేసి గార్డెడ్, లెవెల్ 2 వచ్చేసి ఎలివేటెడ్, లెవెల్ 3 వచ్చేసి హైటెండ్, లెవెల్ 4 వచ్చేసి సీరియస్. సో గార్డెడ్ లెవెల్ 1 దేనికి సంబంధించింది, ఒక ఇండివిజువల్ సంస్థ అంటే ఒకే ఒక సంస్థని టార్గెట్ చేసినప్పుడు అది లెవెల్ 1 అటాక్ అని చెప్తారు. ఎప్పుడైతే ఒకటి కన్నా ఎక్కువ 2 లేదా 3 సంస్థలని అటాక్ చేసినప్పుడు అది లెవెల్ 2 అటాక్ అంటారు. ఎప్పుడైతే ఒక దేశం కానీ లేదు పలు దేశాలు దానివల్ల ఇబ్బంది పడితే దాన్ని లెవెల్ 3 అటాక్ అని అంటారు. అలానే ఏకంగా కొన్నిసార్లు ఇక్కడ రాష్ట్రాల కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఇంటర్చేంజబుల్గా యూస్ చేస్తుంటారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలానే ఒక దేశం మొత్తం లేదు ఇంజనరల్గా మల్టిపుల్ కంట్రీస్ ఎఫెక్ట్ అయితే దాన్ని లెవెల్ 4 అంటారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే హైలీ సివియర్ అని చెప్పింది కదా, సో ఈ 2 కేటగిరీస్లోకి కన్సిడర్ చేయబడుతుంది అనమాట. ఏదైతే ఇప్పుడు ఆ మైక్రోసాఫ్ట్కి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ ఇష్యూ వచ్చిందో సో ఈ లెవెల్ ఏదైతే థ్రెట్స్ ఉన్నాయో ఇదంతా కూడా సర్టిన్ ఇచ్చేదనమాట. సో తర్వాత జాగ్రత్తగా గమనిస్తే ఇది ఒక విధంగా ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్కి సంబంధించింది, ఒక విధంగా చూస్తే నేషనల్ ఆస్పెక్ట్కి సంబంధించింది. ఎందుకు, బెంగళూరు నగరంలో ఏదైతే కియా ఎయిర్పోర్ట్ ఉందో అది ఆబ్వియస్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ పరంగా ఒకటే కదా ఉంది. ఇంతకీ కియా ఎయిర్పోర్ట్ అంటే మీరు కియా కార్ కంపెనీ యొక్క ఎయిర్పోర్ట్ అనుకునేరు. సో కియా ఎయిర్పోర్ట్ అంటే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ కెంపెగౌడ ఎవరు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ఆయనని నాడప్రభు కెంపెగౌడ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈయనని బెంగళూరు నగరం యొక్క స్థాపకులుగా కన్సిడర్ చేస్తారు. హీ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ద ఫౌండర్ ఆఫ్ బెంగళూరు సిటీ. సో ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఈ నాడప్రభు కెంపెగౌడ గారు అలానే ఇంకొకతను గుర్రం మీద వెళ్తూ ఈయన ఏదో ఒక ప్లేస్ చూసి ఈ ప్లేస్ భవిష్యత్తులో ఇలా అవ్వగలదు అని చెప్పి ఆ ప్లేస్ని ఒక సిటీ లాగా ఎస్టాబ్లిష్ చేసేసారు. ఆ సిటీ ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరు సిటీ అనమాట. సో నాడప్రభు కెంపెగౌడ గారే బెంగళూరు నగరాన్ని స్థాపించారు కాబట్టి ఆయన పేరు మీదే వాళ్ళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టేశారు, విచ్ ఈస్ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇన్ షార్ట్ కియా. సో కియా కార్ కంపెనీ కాదు ఇక్కడ. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి మనం ఇంటర్నేషనల్ అఫైర్స్ కన్సిడర్ చేస్తున్నాం. సో బేసిక్ ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చిందని అంటే ఈ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళ యొక్క అధికారిక గీతాన్ని ఆవిష్కరించారనమాట, అఫీషియల్ యాంథమ్ని. సో దాన్ని కంపోజ్ చేసింది ఎవరు అని అంటే
3-time గ్రామీ అవార్డు విన్నర్ రిక్కీ కేజ్ ఒక విధంగా ఈయన ఇండియా సంతతి వ్యక్తి అనేది చెప్పొచ్చు. సో ఈయన గ్రామీ అవార్డు వచ్చింది. అలానే పాడింది ఎవరు అని అంటే లానీ పార్క్, అలానే సిద్ధార్థ బెల్మన్ను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లానీ పార్క్ ఏమో ఇంగ్లీష్లో పాడితే సిద్ధార్థ బెల్మన్ను కన్నడలో పాడారు, బికాస్ ఎండ్ ఆఫ్ ది డే అది కర్ణాటకలో ఉంది కాబట్టి. అలానే కర్ణాటక వాళ్ళు కన్నడ భాషను ఎక్కువగా ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది ఉండే అవకాశం ఉంది డిస్కషన్లో. అలానే గుర్తుపెట్టుకోండి, బెంగళూరు నగరం ఇప్పుడు పేరు యాక్చువల్గా ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు వేరన్నమాట. సో ఒకప్పుడు అది బెంగళూరు, ఇప్పుడు బెంగళూరు పేరు మారింది. ఇది పాత పేరు, ఇది కొత్త పేరు. సో ఇదే వాడడం బెటర్. అలానే ఇంతకుముందు మ్యాంగళూరు కూడా ఉండేది, ఇంతకుముందు మ్యాంగళూరు ఉండేది, అది ఇప్పుడు మంగళూరు అయిపోయింది. ఓకే, అలా ఏవైతే పేర్లు మారుతుందో జాగ్రత్త గుర్తుపెట్టుకునేది. ఆబ్వియస్గా ఇప్పుడు ఎయిర్పోర్ట్స్కి డిస్కషన్ వచ్చింది కాబట్టి అట్లీస్ట్ మన ఇండియాలో ఉన్న మేజర్ ఎయిర్పోర్ట్స్ అని మీరు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అలా గమనిస్తే కనుక ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై, తర్వాత కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెన్నై, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోల్కతా, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్, చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లక్నో, అలానే డాబోలిమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గోవా. సో ఇవి కొన్ని మేజర్ ఎయిర్పోర్ట్స్ అనమాట. అలానే మనం ఫర్ ఎగ్జాంపుల్ వేరేవి తీసుకుంటే కనుక ఒకవేళ అయోధ్యని తీసుకుంటే మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలానే మనం వారణాసిని తీసుకుంటే కాశీని తీసుకుంటే కనుక లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలానే మనం ఇండోర్ని తీసుకుంటే కనుక దేవి అహిల్యాబాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అట్లా చాలానే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. బట్ ఇన్ జనరల్గా ఎయిర్పోర్ట్స్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడల్లా మేజర్ ఎయిర్పోర్ట్స్ గురించే డిస్కషన్ వస్తూ ఉంటుంది కాబట్టి మనం మేజర్ అయితే ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. అండ్ ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి కాదు కానీ ఇక్కడ వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు ఏదైతే ఈ సీక్వెన్స్ ఉందో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ పరంగా కూడా సీక్వెన్స్ అదే. అంటే భారతదేశంలోని కొన్ని మేజర్ ఎయిర్పోర్ట్స్ పాటు సీక్వెన్స్ అంటే ఏంటి ఇక్కడ మనం చెప్పేది అత్యంత రద్దీ ఉండే ఎయిర్పోర్ట్. సో ఇండియాలోనే ఎక్కువ రద్దీ ఉండేది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ, రెండవ రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ ఏది ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై, మూడవ రద్దీగా ఉండేది ఏది కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు, నాలుగవ బిజియెస్ట్ అంటే ఫోర్త్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఏది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్, ఫిఫ్త్ వచ్చేసి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సిక్స్త్ వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోల్కతా, సెవెంత్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్. ఈ విధంగా ఉంది పరిస్థితి. అలానే తర్వాత కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా ఒక్కదాని తర్వాత వస్తాయి. అలానే ఇక్కడ మనం డిసిప్లిన్ పరంగా చూసుకుంటే గనక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ప్లేస్లో వస్తుంది, కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెకండ్ ప్లేస్లో వస్తుంది. డిసిప్లిన్ పరంగా అంటే ఏంటి? టైమ్లీ అరైవల్స్ అండ్ డిపార్చర్స్. ఏంటిది? టైమ్లీ అరైవల్స్ అండ్ డిపార్చర్స్. సో టైంకి ఫ్లైట్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి, టైంకి ఫ్లైట్స్ అన్ని వస్తున్నాయి. అట్లా ఇండియాలోనే ది బెస్ట్ ఎయిర్పోర్ట్ టైమ్లీ అరైవల్స్ అండ్ డిపార్చర్స్ పరంగా హైదరాబాద్ ఫస్ట్, సెకండ్ ఈ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ ఈవెన్ ప్రపంచంలో కూడా చూసుకుంటే ఐ థింక్ హైదరాబాద్ సెకండ్, కెంపెగౌడ థర్డ్ ప్లేస్లో ఉంది. అదొకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఏది ఏమైనా సరే. సో తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది నేషనల్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే ఉత్తరాఖండ్ హైకోర్ట్ అలౌస్ ప్రొటెక్షన్ టు ఇంటర్ఫేత్ లివ్ ఇన్ కపుల్ అండర్ యూసీసీ. సో యూసీసీ అంటే ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే మీకు సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం ఏంటి? సో ఇప్పుడు మనం భారతదేశంలో డిఫరెంట్ రిలీజియస్ పీపుల్ ఉన్నారు. హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అలానే సిక్కులు ఉన్నారు, అలానే జైన్లు ఉన్నారు, బుద్ధులు ఉన్నారు, బౌద్ధ మతాన్ని పాటిస్తున్న వాళ్ళు బౌద్ధిస్ట్. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే పార్సీస్ అంటే జొరాస్ట్రియన్లు, ఇంకా వీళ్ళు కాకుండా జూస్, ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే ఇంకా చాలా మతస్థులు వస్తారు, రైట్? సో ఇవన్నీ కూడా మేజర్ రిలీజియన్స్ ఇండియాలో ఉన్నవని చెప్పచ్చు, అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళ మతంలో ఉన్న ఆచారాలు, వీళ్ళ మతంలో ఉన్న ఆచారాలు, వీళ్ళ మతంలో ఉన్న ఆచారాలు, వీళ్ళ మతంలో ఉన్న ఆచారాలు అన్నీ వేరువేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత వరకు, మేబీ నేను తప్పై ఉంటే నన్ను క్షమించండి. సో నాకు తెలిసినంత వరకు జైనులు నేల కింద పండినవేవి తినరు, అంటే ఉల్లిపాయలు అలాంటివి ఏవి తినరు, వాళ్ళు ఆనియన్స్ ఇవేవి తినరు జైన్లు, ఉల్లిపాయలు అవన్నీ తినరు. అలానే వెల్లుల్లి అంటే గార్లిక్ ఆనియన్స్ ఇవేమి తినరు అనమాట వాళ్ళు. అలానే ఇన్ జనరల్గా కొంతమంది వీళ్ళల్లో ఆల్కహాల్ కూడా టచ్ చేయరు, రైట్? వైన్ ఇవన్నీ తాగరు వాళ్ళు. సో అట్లా బేసిక్గా ఒక్కొక్క మతానికి ఒక ఆచారం ఉంటుంది. మన ఆచారాన్ని ఏమీ అనట్లేదు, కానీ ఫ్యామిలీ
మ్యారేజ్, డైవర్సు. సో ఈ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు, వివాహం లేదు మ్యారేజ్ అనే ఆస్పెక్ట్ వచ్చినప్పుడు కొన్ని మతాలలో మల్టిపుల్ వైఫ్స్ అనేది పెద్ద సమస్య కాదు. అంటే ఒకటేసారి ఒకళ్ళకన్నా ఎక్కువ భార్యలు ఉండడం ప్రాబ్లం కాదు, విచ్ ఇస్ పాలిగమి. మోనోగమి అని అంటే ఒక్క భార్య, సింగిల్ వైఫ్. పాలిగమి అని అంటే 2, 3, 4 వాటర్. సో అట్లా ఇప్పుడు ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఇది ఉన్నప్పుడు ఆచారం. సో వీటన్నిటికీ సంబంధించి మీ రిలీజన్ మీరు ఫాలో చేసుకోండి, బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఇన్ కంట్రీ, మన ఒక దేశంలో ఉన్నాము. సో ఎండ్ ఆఫ్ ద డే సామరస్యంగా ఉండాలంటే అందరికీ సంబంధించి ఒకటేలాగా ఉండాలి. దిస్ ఇస్ లైక్ రోడ్ రూల్స్. మీరు రోడ్డు మీద ఫాలో చేసేటప్పుడు మీరు హిందూసా ముస్లిమ్స్ అనేది పాయింట్ కాదు, మీరు ప్రాపర్గా డ్రైవ్ చేస్తున్నారా లేదా అని పాయింట్. అలానే మ్యారేజ్ అనే ఆస్పెక్ట్కి సంబంధించి ఇర్రెస్పెక్టివ్ మీ ఫ్యామిలీ బిలీవ్స్ ఏ విధంగా ఉన్నా సరే మీ అందరినీ కూడా ఒకటేలా ట్రీట్ చేస్తామనే కాన్సెప్ట్ అనమాట యూనిఫామ్ సివిల్ కోడ్ది. సో దానికి సంబంధించి ఉత్తరాఖండ్ ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ అనమాట. దానికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. అఫ్ కోర్స్ అంతకుముందు గోవాలో ఉంది, కానీ మనం జాగ్రత్త గమనిస్తే గోవాలో యాక్చువల్గా వాళ్ళు చట్టం చేసి యూసేసిని తీసుకురాలేదు. గోవా ఇండియాలో కలవక ముందు, ఎప్పుడు 1961లో గోవా ఇండియాలో కలిసిపోయింది. కానీ అంతకుముందు అది ఎవరి కంట్రోల్లో ఉంది? పోర్చుగీసుల కంట్రోల్లో ఉంది. పోర్చుగీసులు గోవాను పరిపాలన చేశారు. సో వాళ్ళు ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ గోవాలో ఇంట్రడ్యూస్ చేశారో దాన్ని అలానే కంటిన్యూ చేసేసారు అక్కడ, దాన్ని తీసేయలేదు. ఎందుకు అని అంటే మనం తెలుసుకుందాం కొద్దిసేపట్లో. కానీ గోవాని పక్కన పెడితే మిగిలిన ఏ రాష్ట్రంలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది లేదు. సో అలా ఇండియాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ఆధారంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రం. అయితే రీసెంట్గా ఇంటర్ఫెయిత్ లివింగ్ కపుల్, అంటే ఉమెన్ ఏమో హిందూ ఫ్యామిలీకి సంబంధించి, అలానే పురుషుడేమో ముస్లిం ఫ్యామిలీకి సంబంధించి ఇద్దరు సహజీవనం చేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళకి సంబంధించి ఒక కేసు ఉంటే దానికి సంబంధించి ఉత్తరాఖండ్ హైకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టం ఏదైతే ఉందో దాని ఆధారంగా మీకు రక్షణ కల్పిస్తుంది పోలీస్ వ్యవస్థ అని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకం కల్పించింది అనమాట ఉత్తరాఖండ్ హైకోర్టు. సో అందుకని ఇది వార్తల్లోకి వచ్చింది. సో దానికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ గమనిస్తే, ముందుగా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మన భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా మెన్షనింగ్ ఉందా, ప్రస్తావన ఉందా అంటే ఎస్, దేర్ ఈజ్ ఎ మెన్షనింగ్ ఆఫ్ ఇట్. ఎక్కడ? ఆర్టికల్ 44. ఇది ఆర్టికల్ 44 దేని కిందకి వస్తుంది? పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లోకి వస్తుంది. ఇందుకే పార్ట్ 4 ఏంటిది? డిపిఎస్పి. గుర్తుపెట్టుకోండి, డిపిఎస్పి రాజ్యాంగంలోని ఏ భాగం అని అడగచ్చు, లేదు రాజ్యాంగంలో 4వ భాగం దేనికి సంబంధించి అని అడగచ్చు. అలానే ఆర్టికల్ 44 ఏ భాగంలోకి వస్తుందని అడగచ్చు. సో అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు లేదా రాజ్య విధాన నిర్దేశక సూత్రాలు. ఇందులో ఆర్టికల్ 44 ఏదైతే ఉందో యూనిఫామ్ సివిల్ కోడ్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్తుంది. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రీసెంట్గా లా కమిషన్ న్యాయ సంఘం ఏదైతే చెప్పిందో యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి, అది ఏంటి అని అంటే ఇట్స్ నాన్ ఫీజిబుల్ అండ్ ఒక విధంగా నాన్ అప్లికేబుల్ కూడా. ఎందుకు అని అంటే ఈవెన్ విత్ ఇన్ ద హిందూస్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రామాయణాన్ని జస్ట్ మీకు అర్థం అవడం కోసం నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఎవరి మనోభావాల్ని భంగపరచడానికి కాదు, జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. హిందువులలోనే, భారతదేశంలో ఉన్న హిందువులలోనే రామాయణానికి సంబంధించి డిఫరెంట్ ఒపీనియన్స్, వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో ఇంజనరల్గా మనం రావణాసురుడు సీత గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా రాముడి యొక్క భార్య సీతని రావణాసురుడు ఎత్తుకు వెళ్ళాడు. అలా సీతని తిరిగి తెచ్చుకోవడానికి రావణాసురుడితో రాముడు యుద్ధం చేశాడు. అదంతా మనం ఇంజనరల్గా తెలుసుకున్నాం. కానీ కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియాలో, ఎస్పెషలీ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అటువైపు వెళ్తే కనుక జాగ్రత్తగా మనం గమనిస్తే సీత రావణాసురుడి యొక్క చెల్లెలు, తనని రాముడు ప్రేమించాడు అని, అలానే ఇంకా డిఫరెంట్ కాంటెక్స్ట్లు చాలా ఉన్నాయన్నమాట. సో అది లోకల్గా వాళ్ళు ఏం బిలీవ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా అంశం తెలిసిందనే దాన్ని బట్టి. సో ఓన్లీ హిందూ మతానికి సంబంధించిన ఇదిలోనే రామాయణానికి సంబంధించి వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నప్పుడు అలా మనం అన్ని విషయాల్ని కన్సిడర్ చేస్తే ఒక్క హిందూస్లోనే కల్చర్ సిమిలర్గా ఉండదు కదా, రైట్? సో ఒక హిందూ మతంలోని కల్చర్ సిమిలర్గా ఉన్నప్పుడు మనం డిఫరెంట్ రిలీజియన్స్ని కన్సిడర్ చేస్తే అప్పుడు అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో విత్ ఇన్ ద రిలీజియన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మీరు డిఫరెంట్ రిలీజియన్స్కి సంబంధించి ఒక కామన్ థింగ్ ఎలా తీసుకొస్తారు? అందుకని అది నాన్ ఫీజిబుల్. తీసుకొచ్చినా సరే ఎండ్ ఆఫ్ ద డే అది అప్లికేబుల్ చేయడం చాలా కష్టం అవుతుంది, బికాస్ అగైన్ దోస్ పాయింట్స్ విల్ కమ్. అందుకని అనమాట. సో లా కమిషన్ చెప్పింది, బట్ స్టిల్ ది గవర్నమెంట్స్ ఆర్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్స్. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది.
సో ఏది ఏమైనా యూనిఫామ్ సివిల్ కోడ్ రాజ్యాంగంలో ఏ భాగంలో ఉందంటే 4వ భాగం. అలానే దీనికి సంబంధించి చట్టాల రూపకల్పన చేసేటప్పుడు షెడ్యూల్ 7 ఏదైతే ఉందో అందులో ఇది ఈ జాబితాలోకి వస్తుందని గమనిస్తే కాంకరెంట్ లిస్ట్ అనమాట, అంటే ఉమ్మడి జాబితా. సో కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ 7లో యూనియన్ లిస్ట్ కేంద్ర జాబితా, స్టేట్ లిస్ట్ రాష్ట్ర జాబితా, కాంకరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితా అని ఉంటుంది. సో ఈ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది పర్సనల్ లాస్ అనే ఆస్పెక్ట్ లోకి వస్తుంది. ఎందుకు? ఫ్యామిలీ, మ్యారేజ్, డైవర్స్ ఇవన్నీ కూడా వ్యక్తిగత అంశాలు కదా. సో అందుకని ఇది కాంకరెంట్ లిస్ట్ లోకి వస్తుంది షెడ్యూల్ 7 ప్రకారం. అలానే ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ఎ లా ఆన్ యూసీసీ అండ్ ఇంప్లిమెంట్ ఇట్ ఏంటిది? ఉత్తరాఖండ్. నేను ఇందాకే చెప్పాను, గోవాలో ఉత్తరాఖండ్ కన్నా ముందు నుంచే సివిల్ కోడ్ ఉంది, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. కానీ అది గోవా చట్టం చేసి తీసుకువచ్చింది కాదు. పోర్చుగీసులు పరిపాలన చేస్తున్నప్పుడు ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ దాన్ని అలానే కంటిన్యూ చేసేసారు, అది ఇండియాలో కలిసిపోయిన తర్వాత కూడా. బట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేసిన చట్టం ప్రకారం ఇది ఉత్తరాఖండ్, దాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది చాలా కంటెన్షన్ ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇటీవల ఒక మహాతల్లి, ఎవరు? పూజా ఖేడ్కర్, ఈవిడ ఏం చేసింది తెలుసు కదా? ఫేక్ డిజబిలిటీ సర్టిఫికేటు, ఫేక్ కాస్ట్ సర్టిఫికేటు, ఇంకా ఎన్ని ఫేక్ యూస్ చేసిందో ఆవిడకి తెలియాలి. ఈ ఫేక్ కాస్ట్ సర్టిఫికేట్ని యూస్ చేసి, అంటే యాక్చువల్గా ఆవిడ ఓబీసీకి సంబంధించి క్రీమీ లేయర్ కిందకు వస్తుంది. అండ్ క్రీమీ లేయర్ కిందకు వస్తుందో లేదో కూడా ఇంకా క్లారిటీ లేదు. కానీ ఒకవేళ సరే ఓబీసీ క్రీమీ లేయర్ అనుకున్న ఆవిడ నాన్ క్రీమీ లేయర్గా కన్సిడర్ చేయబడుతూ ఒక సర్టిఫికేట్ని చూపించింది అనమాట. అలా ఆవిడ ఇప్పటివరకు 12 అటెంప్ట్స్ ఇచ్చింది యూపీఎస్సీలో, అండ్ దట్ టు ఫేక్ డిసబిలిటీ. ఎందుకు? ఓబీసీలకు ఉండేదే 9 అటెంప్ట్స్, 12 అటెంప్ట్స్ అలా ఇచ్చింది. ఫేక్ డిసబిలిటీని అంటే డిసబిలిటీని చూపించుకుని ఇంకా ఎక్కువ అటెంప్ట్స్ తీసుకుంది. అలానే రిజర్వేషన్ పరంగా ఒకవేళ ఓబీసీ క్రీమీ లేయర్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ ఒకవేళ ఆ విధంగా మనం కన్సిడర్ చేసుకున్నా స్టిల్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ని తీసుకెళ్ళింది. అలా ఫేక్ డిసబిలిటీ సర్టిఫికేట్, ఫేక్ కాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ యూజ్ చేసుకుని ఆవిడ ఐఏఎస్ అయిపోయింది. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఏం జరుగుతుందో మనకి తెలుసు, మన అన్నెసరిగా దాని గురించి డిస్కస్ చేయడం వేస్ట్. ఇప్పుడు ఆఖరికి ఇక్కడ కూడా జరుగుతుందండి, ఇంక మనం ఏం చేయాలి చెప్పండి. అండ్ యూపీఎస్సీ సెట్ బి ఐఏఎస్ పరంగా అయితే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఉందో ప్రపంచంలోనే టాప్ 3 ఎగ్జామ్స్లో ఒకటిగా కన్సిడర్ చేస్తారు. బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్. 12 లక్షల మంది రాస్తారు కదా, అప్లై చేస్తారు. 6 లక్షల మంది ఎగ్జామ్ రాయడానికి వస్తారు. దగ్గరగా 15 నుంచి 50,000 మంది మెయిన్స్ రాస్తారు. ఒక 3,000 మందిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. అందులో ఆన్ యావరేజ్ ఒక 1000 మంది సెలెక్ట్ అవుతారు అని. దట్ ఈస్ హౌ ఇట్ గోస్. సో సక్సెస్ రేట్ చూసుకుంటే దగ్గరగా ఇలా ఉంటుంది పరిస్థితి. సో నాట్ ఈవెన్ 1% ఇలా ఉంటుంది యూపీఎస్సీ సక్సెస్ రేట్. దానికోసం సంవత్సరాలు కష్టపడి కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిని కిందకి తీసుకొచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి. అఫ్ కోర్స్ పైకి తీసుకొచ్చిన దాఖలాలు కూడా చాలానే ఉన్నాయి. బట్ వాట్ ఈస్ దిస్? యూపీఎస్సీ యొక్క ఇంటిగ్రిటీ మీద క్వశ్చన్ ఉంది. అండ్ ఫార్చునేట్లీ యూపీఎస్సీ పూజా ఖేడ్కర్కి సంబంధించి ఫోర్జరీ కేసు వేసేసింది. సో ఒక విధంగా చెప్పాలంటే 420 అని చెప్పొచ్చు ఇప్పుడు పూజా ఖేడ్కర్. సో ఏదేమైనా ఇది ఒక ఆస్పెక్ట్. ఇది కూడా న్యూస్ పేపర్లో వచ్చింది, కానీ మనం దాన్ని ఇక్కడ పెట్టట్లేదు. వై? బికాస్ ఎండ్ ఆఫ్ ద డే దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ ఈవెన్ బిగ్గర్ దాన్ దట్. యూపీఎస్సీ చైర్పర్సన్ మనోజ్ సోని గారు. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ. సో దీనికి సంబంధించిన చైర్పర్సన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మనోజ్ సోని గారు, ఇంకా తనకి 5 సంవత్సరాల పదవి ఉంది. 5 సంవత్సరాలు ఇంకా పదవి ఉండగానే ఆయన రాజీనామా ఇచ్చేసారు, రెసిగ్నేషన్ ఇచ్చేశారు. రెసిగ్నేషన్ ఎందుకు ఇచ్చారు అని ప్రస్తుతం కనుక్కుంటే పర్సనల్ రీజన్స్ అని చెప్తున్నారు. కానీ కొంతమంది అనేది ఏంటంటే ఈ పూజా ఖేడ్కర్కి సంబంధించి ఏమన్నా రిలేట్ అయ్యి ఉంటుందా అని ఇది కూడా కన్సిడర్ చేస్తున్నారు. బట్ అగైన్ మనకి అఫీషియల్ సోర్సెస్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ కన్సిడర్ చేస్తే కనుక పూజా ఖేడ్కర్ దానికి యూపీఎస్సీ చైర్పర్సన్ మనోజ్ సోని గారు రెసిగ్నేషన్ ఇవ్వడానికి పెద్ద రిలేషన్ ఏమీ లేదు. రాదర్ మనోజ్ సోని గారు హీ బికేమ్ ఏ మాంక్, తను ఒక సాధు అయిపోయారన్నమాట ఇప్పుడు. సో అందుకని తను ఆ మాంక్ యొక్క జీవితం బ్రతకాలి అని అనుకుంటున్నారు. అందుకే ఈ పదవి బాధ్యతలు, ఈ డబ్బు, ఈ అధికారం వీటన్నిటిని కూడా వదిలేయాలనేదితోనే నేను ఇంకా 5 సంవత్సరాల పదవి ఉన్నా సరే రెసిగ్నేషన్ ఇస్తున్నాను అన్నట్టు చెప్పారు. సో ప్రెసిడెంట్కి అయితే రెసిగ్నేషన్ ఇచ్చేశారు. మనం దాని గురించి కూడా చూద్దాము. ప్రెసిడెంట్కి అయితే రెసిగ్నేషన్ ఇచ్చేశారు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఒకవేళ చేస్తే నెక్స్ట్ చైర్పర్సన్ ఎవరు అనేది తెలియదు. ఒకవేళ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ చైర్పర్సన్ అపాయింట్ చేస్తే అప్పుడు ఇది మళ్ళీ కంటెన్షన్లోకి వస్తుంది. అందుకని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆబ్వియస్గా యూపీఎస్సీ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది ఏ విధమైన ఒక సంస్థ అంటే ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. అలానే దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది అని అంటే 1 అక్టోబర్ 1926. అలానే ఏ మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి బాధ్యత వహిస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్. ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అంటే ప్రధానమంత్రి కార్యాలయం. సో ప్రధానమంత్రి కార్యాలయం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ పనిచేస్తుంది. దీని ఆధ్వర్యంలో యూపీఎస్సీ పనిచేస్తుంది. బట్ అగైన్ ఆధ్వర్యంలో అని చెప్పాం, బట్ యూపీఎస్సీ ఇస్ అన్ అటానమస్ బాడీ అనమాట. సో రాజ్యాంగంలోని ఏ భాగంలో యూపీఎస్సీ గురించి ప్రస్తావన ఉంది అని అంటే 14 తెలుసు కదా. ఇదంటే 10, ఇదంటే 1, ఇదంటే 5. సో ఇది దీనికి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ 4. సో ఇది 10 ఉంది కాబట్టి 14. సో రాజ్యాంగంలోని 14వ భాగం ఏదైతే ఉందో దాంట్లో యూపీఎస్సీ గురించి ప్రస్తావన ఉంది. ఆర్టికల్ ప్రకరణల పరంగా చూసుకుంటే ఆర్టికల్ 315 నుంచి 323. సో రాజ్యాంగంలోని ఏ భాగం యూపీఎస్సీ గురించి ప్రస్తావిస్తుంది? 14. యూపీఎస్సీ ఏ విధమైన ఒక సంస్థ? రాజ్యాంగబద్ధ సంస్థ. ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యూపీఎస్సీ పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్. ఇది ఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అలానే యూపీఎస్సీకి సంబంధించి చైర్పర్సన్ అలానే మెంబర్స్ ఉంటారు, సభ్యులు. వాళ్ళకి సంబంధించి గమనిస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళని నియమించేది, అపాయింట్ చేసేది ఎవరు? రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఎంతకాలం వరకు పదవిలో కొనసాగవచ్చు? 6 సంవత్సరాలు లేదు 65 సంవత్సరాలు, ఏది ముందైతే అది. చాలా మందికి ఏది ముందైతే అది అనేది అంతగా అర్థం కాదు. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లెట్స్ సే ఒక పర్సన్కి 62 ఇయర్స్ అప్పుడు యూపీఎస్సీ యొక్క చైర్పర్సన్ పోస్ట్ ఇచ్చారు. 62 ఇయర్స్ అప్పుడు 6 ఇయర్స్ లేదు 65 ఇయర్స్ అన్నారు. సో ఇప్పుడు 60 to 65 అవ్వాలి అని అంటే ఓన్లీ 3 ఇయర్సే కదా, కానీ 65కి వచ్చేసారు కదా. సో తను 6 ఇయర్స్ అని చెప్పి 68 దాకా పదవిలో ఉండరు. 65 వచ్చేసింది కాబట్టి రిటైర్ అయిపోతారు. అదే ఒక పర్సన్ 59 ఇయర్స్ ఉన్నప్పుడు చైర్పర్సన్ అయితే 6 ఇయర్స్ ఎంత అవుతుంది? 65. రెండు ఫిట్ అవుతాయి. అది ఒకవేళ 57 ఇయర్స్కి ఒకవేళ చైర్పర్సన్ అయ్యారు అనుకుందాం. 57కి 6 ఇయర్స్ చేసినా స్టిల్ 63. అంటే వాళ్ళు 6 సంవత్సరాల పదవిలో ఉంటారు కానీ ఇంకో 2 ఏళ్ళు 65 ఉంది కదా అని అలా ఉండరు. సో ఇది ముందు వస్తే దాని ప్రకారం, లేదు ఇది ముందు వస్తే దాని ప్రకారం అలాగ ఆన్సర్ చేస్తారు. బట్ ఎయిదర్ 6 ఇయర్స్ ఆర్ 65 ఇయర్స్ విచ్ ఆర్ ఈస్ ఎర్లియర్. ఏది ముందైతే అది. తర్వాత స్కోప్ ఫర్ రీఅపాయింట్మెంట్ లేదు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి అయితే ఉంటుంది, కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన చైర్పర్సన్ అయితే అసలు ఎటువంటి పబ్లిక్ సర్వీస్ తర్వాత వర్క్ చేయకూడదు. అండ్ మెంబర్స్ కూడా వాళ్ళు దేంట్లోనూ కుదరదు వాళ్ళు రీఅపాయింట్మెంట్కి. అలానే రెసిగ్నేషన్, రాజీనామా ఎవరికి ఇస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. అండ్ దట్ టు రిటర్న్ ఫామ్, రాతపూర్వకంగా. అలానే సబ్మిషన్ ఆఫ్ ద రిపోర్ట్. సో యూపీఎస్సీ తన యొక్క రిపోర్ట్స్ని ఎవరికి సబ్మిట్ చేస్తుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అలానే తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఎక్స్ ఫారిన్ సెక్రటరీ వినయ్ క్వాత్రా ఈజ్ న్యూ అంబాసిడర్ టు యుఎస్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఫారిన్ సెక్రటరీ ఎవరు? విక్రమ్ మిశ్రీ గారు. 35th ఫారిన్ సెక్రటరీ రీసెంట్ గా అపాయింట్ అయ్యారు, పదవి బాధ్యతలు చేపట్టారు ఆయన, విక్రమ్ మిశ్రీ గారు. సో విక్రమ్ మిశ్రీ గారి కన్నా ముందు ఉన్నది వినయ్ క్వాత్రా గారు. సో ఇప్పుడు ఫారిన్ సెక్రటరీ పొజిషన్ నుంచి ఆయన అమెరికా దేశానికి అంబాసిడర్ గా అపాయింట్ అయిపోయారు అనమాట, రాయబారిగా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు 2024లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. సో తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, దానికి సంబంధించి ఇండియా ఏం చేయాలనే దానికి ఒక కీ పాయింట్ గా ఆయన ఉండబోతున్నారు. ఎవరు? వినయ్ క్వాత్రా గారు. సో దానికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ గమనిస్తే ప్రస్తుతం ఫారిన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఎవరు? విక్రమ్ మిశ్రీ గారు. సో ఈయన ఇంతకు ముందు చైనాకి రాయబారిగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఆయన కన్నా ముందు వినయ్ క్వాత్రా గారు. సో ఇప్పుడు ఈయన యుఎస్ఏకి అంబాసిడర్ అయ్యారు. అలానే అపాయింటర్ ఆఫ్ అంబాసిడర్స్ అండ్ అన్వాయిస్ టు ఫారిన్ కంట్రీస్. ఇంతకీ ఈ రాయబారులు కానీ దౌత్యవేత్తలు కానీ ఎవరు అపాయింట్ చేస్తారు? వాళ్ళని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. అలానే నేవీ అండ్ ఆర్మీ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరమ విశిష్ట సేవా మెడల్స్ ఇచ్చారు అని అంటున్నారు. ఎవరెవరికి ఇచ్చారు? నేవీ అలానే ఆర్మీ చీఫ్స్కి ఇచ్చారు. సో నేవీ అండ్ ఆర్మీ చీఫ్స్కి సంబంధించిన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నేవీ అండ్ ఆర్మీ చీఫ్స్ అని అంటున్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆర్మీకి హెడ్, ఎయిర్ ఫోర్స్కి హెడ్, నేవీకి హెడ్, అలానే వీటన్నిటికి సంబంధించి ఏదైతే ఒక పోస్ట్ ఉందో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అది కూడా మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో ప్రస్తుతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు? అనిల్ చౌహాన్ గారు. ప్రస్తుతం ఆర్మీకి చీఫ్ ఎవరు? ఉపేంద్ర ద్వివేది గారు. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్కి చీఫ్ ఎవరు? వివేక్ రామ్ చౌదరి గారు. ప్రస్తుతం నేవీకి చీఫ్ ఎవరు? దినేష్ త్రిపాఠి గారు. ఉపేంద్ర ద్వివేది గారికి, దినేష్ త్రిపాఠి గారికి, వీళ్ళిద్దరికి కూడా ఆ మెడల్స్ దక్కాయి. అలానే ఇవి ప్రస్తుతం, ఇది మొదటిది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మొదటి వ్యక్తి ఎవరు? బిపిన్ రావత్ గారు. ఫస్ట్ ఆర్మీ చీఫ్ ఎవరు? కోదండ్ర మడప్ప కరియప్ప, కేఎం కరియప్ప గారు. ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చేసి సుబ్రతో ముఖర్జీ గారు. ఫస్ట్ నేవీ చీఫ్ వచ్చేసి జేటీఎస్ హాల్ గారు. సో ఇవి ఫస్ట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఇవి ప్రెసెంట్.
చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత బిజినెస్ అండ్ ఫైనాన్స్, వ్యాపారం మరియు ఆర్థిక అంశాలు గమనిస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవాళ తన యొక్క 117వ ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే IBPS అవ్వచ్చు, లేదు బ్యాంకింగ్కి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా ఇంజనరల్గా సెపరేట్ కన్సిడర్ చేసిన ఏమన్నా అడిగే అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా తన యొక్క ఫౌండేషన్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటుంది అని. సో జూలై 20, 2024 బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క 117వ స్థాపనా దినోత్సవం అన్నమాట. సో దానికి సంబంధించి మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గమనిస్తే ఏవైతే ప్రస్తుతం 12 నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయో, 12 నేషనలైజ్డ్ బ్యాంక్స్ గుర్తుపెట్టుకోండి. 1969లో 14 బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు. 1980లో 6 బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు. ఎప్పుడు? 1969 14, 1980 6. సో ఏది ఏమైనా ప్రస్తుతం మనం 2024లో ఉన్నాం. సో ప్రస్తుతం ఎన్ని నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి? 12 ఉన్నాయి నేషనల్ బ్యాంక్స్. సో ఆ 12 నేషనల్ బ్యాంక్స్ ఏంటి, వాటి యొక్క స్థాపన ఏ సంవత్సరంలో జరిగింది, వాటి యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, వాటి యొక్క స్లోగన్ ఏంటి అని కూడా అడిగే అవకాశం చాలా ఖచ్చితంగా ఉంటుంది. చాలా మంది ఈ రెండింటిని అలానే ఇన్ఫాక్ట్ దీన్ని కూడా ఇంజనరల్గా చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. యూ నెవర్ నో, క్వశ్చన్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలాగైనా రావచ్చు. క్వశ్చన్ పేపర్ తయారు చేసింది మీరు కాదు, నేను కాదు. సో మనం అన్నీ తెలుసుకోవాలి, దేన్ని కూడా లైట్గా తెలుసుకోవడానికి ఛాన్స్ లేదు. అదే కదా మనం తెలుసుకుంది. సో SBI ఎప్పుడు స్థాపించారు? 1955. హెడ్ క్వార్టర్స్ ఏంటి? ముంబై. ప్యూర్ బ్యాంకింగ్, నథింగ్ ఎల్స్. ప్యూర్ బ్యాంకింగ్, నథింగ్ ఎల్స్. బ్యాంకింగ్ మటుకే, మరేమీ కాదు అనేది SBI యొక్క స్లోగన్. బ్యాంక్ ఆఫ్ బరోడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 1908లో స్థాపించారు. వడోదరా యొక్క పాత పేరు. బరోడా పేరు పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ అక్కడ హెడ్ క్వార్టర్స్ పెట్టుకుంటారని న్యాయం చేసినట్టు అవుతుంది. ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అంటే భారతదేశానికి ఒకవేళ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఏదైనా ఉంటే అది బ్యాంక్ ఆఫ్ బరోడా అని అంటున్నారు. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా 1906లో ఎస్టాబ్లిష్ చేశారు. ముంబై. రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగ్ అంటే కేవలం బ్యాంక్ పనులు ఒకటే కాదు, అంతకన్నా ఎక్కువ మంచి సంబంధం మనం ఏర్పాటు చేస్తాం అనేది బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1935. పూణే. 1 ఫ్యామిలీ 1 బ్యాంక్. మనంతా ఒక కుటుంబం, మనకు ఉండాల్సిన ఒక బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. తర్వాత కెనరా బ్యాంక్. కర్ణాటిక్, కెనరా అలా అంటూ ఉంటాం కదా. సో కెనరా అంటేనే కర్ణాటక. బెంగళూరు 1906లో ఎస్టాబ్లిష్ అయింది. టుగెదర్ వి క్యాన్. తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1911లో ఎస్టాబ్లిష్ అయింది. ముంబై హెడ్ క్వార్టర్స్. బిల్డ్ ఎ బెటర్ లైఫ్ అరౌండ్ అస్ లేదు, సెంట్రల్ టు యూ సిన్స్ 1911. ఎందుకు 1911లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇది వాళ్ళ స్లోగన్ గానే యూస్ చేస్తారు, ఇది వాళ్ళ స్లోగన్ గానే యూస్ చేస్తారు. తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 1937లో ఎస్టాబ్లిష్ అయింది. చెన్నై హెడ్ క్వార్టర్స్. గుడ్ పీపుల్ టు గ్రో విత్. ఇండియన్ బ్యాంక్ 1907లో ఎస్టాబ్లిష్ అయింది. అగైన్ చెన్నై హెడ్ క్వార్టర్స్. యువర్ ఓన్ బ్యాంక్, మీ సొంత బ్యాంక్ ఎలా అయితే ఉంటుందో అలా ఇండియన్ బ్యాంక్ ఉంటుంది అని. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1895లో ఎస్టాబ్లిష్ అయింది. న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్. యూ కెన్ బ్యాంక్ అపాన్ అన్నారు, మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1919లో ఎస్టాబ్లిష్ అయింది. ముంబై హెడ్ క్వార్టర్స్. గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 1908 సంవత్సరంలో స్థాపించబడింది. న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్. వేర్ సర్వీస్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. తర్వాత ఊకో బ్యాంక్ 1943. కోల్కతా హెడ్ క్వార్టర్స్. ఆనర్స్ యువర్ ట్రస్ట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యూనిక్ హెడ్ క్వార్టర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా యూనిక్ హెడ్ క్వార్టర్స్, కెనరా బ్యాంక్ యూనిక్ హెడ్ క్వార్టర్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ రెండు సేమే. అలానే పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఈ రెండింటివి సేమే. సో ఇండియన్ స్టార్టింగ్లో ఉన్న రెండు చెన్నై, పంజాబ్ న్యూఢిల్లీ, అలానే యూకో ఒకటి కోల్కతా. గుర్తుపెట్టుకోండి. అలానే ఇవి కాకుండా కొన్నిసార్లు ప్రైవేట్ బ్యాంక్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో మనం ఒకవేళ ఐసిఐసిఐది కన్సిడర్ చేస్తే హమ్ హేనా, ఖయాల్ ఆప్కా. అలానే ఐడిబిఐ బ్యాంక్ని కన్సిడర్ చేస్తే ఐడిబిఐ బ్యాంక్ని కన్సిడర్ చేస్తే ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు ఏమంటారు? ఆవో, సోచే బడా, బ్యాంకింగ్ ఫర్ ఆల్, అలానే బ్యాంక్ ఐసా, దోస్త్ జైసా అంటారు. ఎవరు? ఐడిబిఐ వాళ్ళు. సో అట్లా డిఫరెంట్ బ్యాంక్స్ యొక్క స్లోగన్స్ కూడా మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఈ 12 ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ కెనరా బ్యాంక్ అవ్వచ్చు, SBI అవ్వచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా అవ్వచ్చు, అలానే ఇండియన్ బ్యాంక్ అవ్వచ్చు, కొన్ని మర్జర్స్ కూడా జరిగాయి కదా ఇటీవల. వాటిని గమనిస్తే బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంకు, విజయ బ్యాంకు కలిసిపోయాయి. కెనరా బ్యాంక్లో సిండికేట్ బ్యాంక్ కలిసిపోయింది. ఇండియన్ బ్యాంక్లో అలహాబాద్ బ్యాంక్ కలిసిపోయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసిపోయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు కలిసిపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాని యొక్క అసోసియేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో SBH, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూరు, మైసూరు, పటియాలా, ట్రవన్కోరు, అలానే భారతీయ మహిళా బ్యాంక్ ఇవన్నీ కలిసిపోయాయి. సో అవి ఎప్పుడు కలిసాయి, ఎప్పుడు ఎఫెక్ట్లోకి వచ్చాయనే డేట్స్ మీరు చూడొచ్చు. బట్ వీటిలో ఈ మర్జర్స్ చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. So that brings us to the end of today's current affair.
ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. సో ఈ పీడిఎఫ్ శివారెడ్డి లాజిక్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఒకవేళ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎప్పటికప్పుడు ఇలానే క్వాలిటీ కంటెంట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు నాట్ ఓన్లీ జస్ట్ యూట్యూబ్లో ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో దీనితో పాటు ఏదైతే ఒక షెడ్యూల్ రిలీజ్ చేశారో ఆ టైం టేబుల్ కూడా ఫాలో అవ్వండి. అది ఇంగ్లీష్ వొకాబులరీ అవ్వచ్చు, 10 గంటలకి పొద్దున పూట వచ్చే దస్కాదమ్ అవ్వచ్చు, మధ్యాహ్నం 3 గంటలకి నాతో పాటు శివశంకర్ సార్ కూడా వచ్చే ఏదైతే పోలీస్ ఎగ్జామ్ ఉందో అది అవ్వచ్చు. అలానే రోజు రాత్రి 9 గంటలకు వచ్చే డైలీ జాబ్ అలర్ట్స్ ఏదో ఒక విధంగా మిమ్మల్ని అప్డేట్ చేయాలి, మీ జీవితాన్ని బాగు చేయాలి. మీరు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో దాన్ని మీరు అచీవ్ చేసేలాగా చేయడమే మా లక్ష్యం కూడా, మా బాధ్యత కూడా. సో విల్ స్ట్రైవ్ టువర్డ్స్ దట్. మీరు కూడా అదే పని చేయండి. కీప్ సపోర్టింగ్ us and I know you will. So thank you for that and keep doing it continuously. So we'll again meet in another episode of Bharat, the Daily Current Affairs Show. Till then, keep watching Compete Minds, Shivareddy Logics.